పరిష్కారంగా అంటే ఏం చేయాలో చెప్పండి మీ వాళ్ళు కలిసి ఉండే మేము కలిసి ఉండే అయితే ఇప్పుడు ఆ చెట్లు ఉన్నట్టే పాత ముందు ఎట్లా ఉండేనో అదే రకంగా ఉంటే అంతా నడిచిపోతుంది సంరక్షణ. మారింది ఏంటంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ మేము చేసుకున్నాం మీ ఊరి మీద అంత కట్టుకోవాలి లేదు అని అంటున్నారు వాళ్ళు. రిజిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ పాలసీ అది కమ్యూనిటీకి ఇస్తుంది అనమాట. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి అట్లా ఇచ్చినప్పుడు సార్ మన ఊళ్ళో గ్రామ పంచాయతీ ఇన్ఫర్మేషన్ ఊరు పెద్ద మనుషులు 12 మంది 15 మంది ఉంటారు. వాళ్ళని ఉన్నారు మా ఉన్నారు పెద్ద మనిషి అనేటప్పుడు సర్పంచ్ అనేటప్పుడు ఉన్నారు. వాళ్ళని సర్పంచ్ చెప్తే సర్పంచ్ అనేవారు పెద్ద మనుషులు అనే వాళ్ళని చెప్తే ఊరిని ఒక దగ్గర పిలుస్తారు. మరి ఇట్లా అయితే చేసుకుంటాం అంటుండ్రు. ఊరి అభిప్రాయం ఏమున్నది మరి మనం వాళ్ళు తెలుసుకున్న తర్వాత మరి చేద్దామా ఇచ్చేద్దామా ఇచ్చేద్దా అనేది వాళ్ళు చెప్పేస్తారు. ఎవరు చెప్తారు? ఊరు పెద్ద మనిషి 15 మంది ఉన్నారు. బీడీసీ ఏంటి అసలు? అయ్యో మళ్ళా ఎంఆర్ఓ ఎట్లుంటారు, గిరిజావారు ఎట్లుంటారు సార్? మీరు సార్ మేమున్నా మేము కట్టి ఉంటాం. మీ ఎంఆర్ఓ ఎట్లుంటారో మీ గిరిజావారు ఎట్లుంటారో మేము కట్టి ఉంటాం. మీ కింద స్థాయి ఆఫీసర్ ఉంటారు కదా, మేము మేసు కట్టి ఉంటాం. మీ కింద ఆఫీసర్ ఎట్లుంటారు సార్? సార్ మీరు ఒక ఎస్ఐ గారు మీ కింద ఎంత కానిస్టేబుల్ ఉంటుంది సార్? మేసుకు అంతే ఉంటాం. మాకు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఆదాయం ఇస్తుందా? మీకు బీడీ సెంటర్ తెలియకుండా ఎట్లా జాబ్ చేస్తుంది సార్ మీరు? బీడీ సెంటర్ తెలియకుంటే ఎట్లా మరి వాళ్ళు అడగాలని అడుగుతారు. ఎకరాల భూములు ఉన్నాయి. అవి పడేసుకోవాలి. వాళ్ళ ఎవరు కడగాలి పట్ట సమస్య సార్ ఇప్పుడు ఏమంటారు చెప్పండి. నువ్వు ఏ లీవ్ పెట్టావు సార్? నీకు ఆఫీసర్ ఏ లీవ్ పెట్టావు? రూల్స్ మనం మాట్లాడు. ఏ లీవ్ ఒప్పలేరు మరి గుడి కానీ వాళ్ళు చూసుకోవడానికి ఉంటుంది. అయితే వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళ కులం తరపుకి ఊళ్ళో లేరు. కర్మ కులాలు అన్ని కులాలు అయితే ఏం చేశాడంటే మాట్లాడితే ఏమన్నారంటే ₹1,00,000 విలేజ్ అడిగింది 50 ఇస్తుంది వీళ్ళని టూర్ అని చెప్పేసి అతను కాదు 50 లక్ష లేదనుంటే అక్కడికి ఆగింది. అంతే పెండింగ్ ఉన్నది.
మాట్లాడంగా లక్ష మీరు అన్నారు 50 కాలు డిమాండ్ ఏం లేదు టెండర్ పట్ట వేసుకున్నాం మాదే అంటారు మేము ఒప్పుకోలేము సార్ అలా డిమాండ్ అడుగు సార్ మన డిమాండ్ అడుగుతున్నారు మీకు ఎంత కాల పైసలు పైసలతో ఏం పని టెండరే 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం 5 లక్షలు ఖర్చు 3 లక్షలు ఇవ్వమన్నాం మేము ఆల్రెడీ మీరు చేసిన దానికి ఇవ్వమన్నారు వాళ్ళ కోసం ఎంత ఖర్చు అయింది 5 లక్షలు ఖర్చు అయినాయా 5 లక్షలు ఇవ్వాలా మళ్ళా చెరువు టెండర్ 2 ఏళ్ళ సందర్భంగా ఇప్పుడు ఊరంతా ఊరంతా తిరుగుతున్నాం సార్ చిన్న పని అయినా తోటల పని ఇడ్స పెట్టుకుని వస్తున్నాం ఒక్కొక్కరు 1000 రూపాయలు కైకిలు అడుగుతారు ఇంతకు ముందు 500 కైకిలు ఇప్పుడు 1000 రూపాయలు కైకిలు అడుగుతారు సార్ చిన్న పిల్లలు ఇటు పెట్టుకుని వస్తున్నాం సార్ వాళ్ళ గురించి మేము ఎప్పుడన్నా మామూలు వచ్చిన వాళ్ళం కాదు సార్ మేము కొట్లాడతలేదు సార్ మేము కొట్లాడతలేదు సార్ మేమేంటి సార్ చెప్తారు పరిష్కారం మీరు ఎప్పుడు సార్ మరి ఇప్పుడు ఏం చేయాలో మనం ఇంకా దగ్గర పనూరి సర్పంచ్ సార్ మీకు సర్పంచ్ సార్ మంచిగా మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారు కేసీఆర్ మొత్తం వాళ్ళు ఊరిని పంట వేసి అసలు ఊర్లో తీర్మానం ముద్ర ఇచ్చింది అయినా సార్ దొంగ తీర్మానం ముద్ర మరి సర్పంచ్ మంచిగా మాట్లాడిండు చెప్పినా మనం ఇప్పుడు అదే కరెక్ట్ ఇప్పుడు సార్ నేను చెప్పింది కరెక్ట్ కాదు కూడుండ్రి ఇప్పుడు ఇన్ని రోజులు ఎక్కడ టెండర్ నడుతుందో అంతే టెండర్ టెండర్ వద్దన్నారనుకో సార్ టెండర్ వద్దన్నారనుకో ఊరిని మొత్తం నడిపిమనురు అంతే అంతే ఊరిని మొత్తం నడిపిమనురే వాళ్ళు ఏమని వేసుకొని ఊరిని మొత్తం నడిపిమనురు వాళ్ళు టెండర్ వద్దంటే మీరే వాళ్ళ ముంగట పేపర్ ఊళ్ళందరూ ఏం అభ్యంతరం లేదు దాన్ని చూసుకోమను సార్ మన జాతరగా 20-30 వేలు ఖర్చు వచ్చింది 50,000 ఉట్టి కంబాలు పెట్టుకుంటే వచ్చింది ఆ రోజు టెండర్ వేసి పట్టుకుంటారు ఊరి మీద పైసలు అర్థమైందా కూర్చోండి